పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ తాడేపల్లిగూడెంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానిని చేసేందుకు పవన్ కళ్యాణ్ చేసే ప్రయత్నాలను దళిత సోదరులు అర్థం చేసుకుంటున్నారన్నారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీకి ఓటు వేయాలని కోరారు బొలిశెట్టి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ తాడేపల్లిగూడెం నుంచి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శివాలయం వీధిలో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఆయనకి సమస్యలు చెప్తున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. స్పందన కూడా చాలా బాగుంది. నిస్వార్థంగా అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి జన సైనికులే కాకుండా సిపిఎం కార్యకర్తలు, అలాగే బహుజన సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. ఈ ప్రాంతం అందరూ కూడా మనం ఇదివరకు పనిచేసిన ప్రాంతం కాబట్టి అందరూ కూడా ఆదరణ లభిస్తూ ఉంది. ఇక్కడ మంచినీరు వచ్చేది కాదు, కాలువ పక్కన ఉన్నాక నీటికి ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ పూర్తిగా నీరుని వచ్చే విధంగా ఇక్కడ పైప్ లైన్ వేయించడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ గారు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించడంలో కానీ, ఇంటింటికి గ్యాస్ ఇచ్చే విషయంలో కానీ, మరి అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల మరి చాలా ఎక్కువ అధ్యయనం చేసిన వ్యక్తులు మనకి కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ అందరూ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. మరి ఆయన సహకారంతో ఇక్కడ ఉన్న పెద్దలు భద్రం గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నాకు బాగా సహకరించారు. ఇప్పుడు కూడా మరి అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మహిళా సోదరిమణులు అయితే దీపారాధన హారత బట్టి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే ఇళ్ళు మొత్తం పోతాయన్న పరిస్థితుల్లో మరి ఇల్లు హౌస్ ఓనర్స్ అందరూ కలిసి ఇక్కడ ఈ స్థలాలు పోతే మాకు దిక్కు లేదని చెప్పి బాధపడినప్పుడు ఆ బాధల్లో కూడా మన పాలు పంచుకునే విషయాన్ని ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనకి గెలుపుకి 100% అందరూ కూడా మనతో ఉన్నారని తెలియజేస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కి మున్సిపల్ చైర్మన్గా కూడా ఇక్కడ పనిచేశారు. అది కొంత కలిసి వచ్చే విషయం. వార్డుల్లో కానీ వీటన్నిటిలో ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. ఇవన్నీ కూడా ఆయన కొంత కలిసి వస్తే, మరోపక్క వామపక్షాలు బీఎస్పీ పొత్తుతో కలిసి వెళ్తున్నారు కాబట్టి దళితులు ఎక్కువ శాతం జనసేన పార్టీ వైపు చూస్తున్నారని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్ 99 టీవీ తాడేపల్లిగూడెం నుండి. For more updates, please subscribe 99 TV Telugu.